4 టైమ్స్ పాకిస్తాన్ ని ఓడించినాం. అయినా కూడా సిగ్గులేదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. పాకిస్తాన్ కి ఇండియా తలుచుకుంటే ఏం చేస్తది అనేది తెలుసు. ఇండియా పవర్ ఏంటి అనేది కూడా తెలుసు. ఇండియాతో పెట్టుకుంటే మనం ఉండము, పుట్టగతులు ఉండవు అని కూడా తెలుసు. 2 రోజుల కాల్పులలో 17 మంది భారతీయులు చనిపోయారు. అందులో 50 మందికి గాయాలు కూడా అయినాయి. మరి ఇప్పుడు వీళ్ళపై ఎవరికి చెప్పుకుంటారు? సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా. ఒకప్పుడు యుద్ధం చేసేటప్పుడు మనకి సపోర్ట్ గా రష్యన్ వచ్చింది, కానీ అప్పుడు యుఎస్ఏ వీళ్ళు రాలే. కానీ ఈరోజు మనకి సపోర్ట్ గా ఎవరైతే ఉండను అన్నారో వాళ్ళే ఈరోజు మీకు సపోర్ట్ గా మేము ఉంటాం, ఐ లవ్ ఇండియా అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు. అది ఇండియా పవర్. If Pakistan attacks India, I will not sit back. I will destroy Pakistan. వాళ్ళ దగ్గర ఉన్న సోల్జర్సే కావచ్చు, మన దగ్గర ఉన్న సోల్జర్సే కావచ్చు, ఎక్విప్మెంటే కావచ్చు, ఏదైనా కూడా మన దగ్గరే ఎక్కువ ఉంది, అంత బలగం మన దగ్గరే ఉంది, అంత బలం సత్తా కూడా మన దగ్గరే ఉంది అని పాకిస్తాన్కి తెలుసు. ఈ రోజు మేము ఒక యుద్ధం ప్రకటించి యుద్ధాన్ని చెయ్యంగానే కొన్ని వీడియోలు వస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నట్టు, మమ్మల్ని కాపాడండి, తాగనికే నీళ్లు లేవు అని. ఇండియాకి వచ్చేస్తే మేము శత్రువుకైనా కూడా ప్రేమించి దగ్గర తీసుకునే గుణం మా దగ్గర. నేషనల్ ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ చేయాలి అనుకున్నది వాళ్ళు, స్టార్ట్ చేసింది మీరు, యుద్ధం కావాలనుకుంది మీరు, మేం కాదు. తాగే నీరు ఆపినందుకే ఇంతగానం మీరు చేస్తుంటే, నవ వధువు సింధూరాన్ని మీరు దుడిపేస్తే మరి మాకెంత బాధ కావాలి? జస్ట్ ఒక 2 దాడులకే మీరు ఇంత అతలాకుతలం అయిపోతున్నారు అంటే, నిజంగా మేము దలుచుకొని ఎగ్జాక్ట్గా ఇంకా గట్టిగా టార్గెట్ చేస్తే ఏమవుతారు? ఈ రోజు మాత్రం మాట్లాడుతున్నారు మాటలు, పాపం వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి పాపం అని అనిపించిందా? మరి మన దగ్గర జరిగినప్పుడు పాపం అని ఎవరికి అనిపించలేదా? పాకిస్తాన్ ని ఏమనాలో నాకు అర్థం అయితలేదు, కానీ చచ్చిన పాము మళ్ళా చచ్చిపోతా అని చెప్పి మన దగ్గరికే వస్తుంది. ఎంతైనా కూడా మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ కొట్టాలి. నా సొంత లాభాల కోసమో, నా వ్యూస్ కోసమో, నా రెవెన్యూ కోసమో నేను ఈ వీడియో చేస్తలేను. ఈ వీడియో వల్ల నాకు లాభాలు అవసరమే లేదు. సో జై హింద్, జై భారత్. అమాయకుల మీద కాల్పులు జరిపినా కూడా ఇండియన్ ఆర్మీ మాత్రం ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీదనే దాడి చేసింది. అది ఇండియా అంటే. చాలా మంది అడిగారు, అక్క ఆపరేషన్ సింధూర్ మీద నువ్వెందుకు రియాక్ట్ కాలేవని. యాక్చువల్లీ ఈ టాపిక్ని యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తలేదు. ఫస్ట్ ఈ వీడియో యూట్యూబ్లో పెడితే ఛానల్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అన్న ఒక రీజన్తోని యాక్చువల్లీ వీడియోని నేను కొంచెం డీలే చేసినా కూడా డెఫినెట్గా వీడియో చేయాలన్న ఒక హోప్ మీద అయితే ఉన్నా అనమాట. అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్, అసలు ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టిరు మనందరికీ తెలుసు. పహల్గాం జమ్మూ కాశ్మీర్లో ఒక దాడి జరిగింది. ఆ ఉగ్రవాద దాడిలో నవవధువు మ్యారేజ్ చేసుకొని హనీమూన్ కోసమని అక్కడికి వెళ్తే భార్య కళ్ళ ముందే భర్తను చంపేస్తుంటే కొత్తగా పెళ్ళైన ఏ ఆడది చూసి తట్టుకుంటుంది? ఎంత పెయిన్ అనుభవించారు మన వాళ్ళు. ఇండియన్స్ అయితే చంపేస్తారు, ఏమైనా అంటే పోయి మీ మోడీకి చెప్పుకో అన్నారు కదా, రైట్. మరి ఇప్పుడు మోడీకి చెప్తే ఎట్లుంటుంది? కథ షురు అయింది. అట్లీస్ట్ వాళ్ళకి ఇప్పుడన్నా అర్థం అయి ఉండాలి. ఆల్రెడీ 4 టైమ్స్ ఇట్లా వార్ జరిగితే 4 టైమ్స్ పాకిస్తాన్ని ఓడించినాం. అయినా కూడా సిగ్గులేదు. ఏమంటారు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. పాకిస్తాన్కి ఇండియా తలుచుకుంటే ఏం చేస్తుంది అనేది తెలుసు. ఇండియా పవర్ ఏంటి అనేది కూడా తెలుసు. ఇండియాతో పెట్టుకుంటే మనం ఉండము, పుట్టగతులు ఉండవు అని కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న సోల్జర్సే కావచ్చు, మన దగ్గర ఉన్న సోల్జర్సే కావచ్చు, ఎక్విప్మెంటే కావచ్చు, ఏదైనా కూడా
మన దగ్గరే ఎక్కువ ఉంది, అంత బలగం మన దగ్గరే ఉంది, అంత బలం సత్తా కూడా మన దగ్గరే ఉంది అని పాకిస్తాన్కి తెలుసు. తెలిసినాక కూడా దాన్ని ఇంటర్నేషనల్ ఇష్యూ చేయాలని చెప్పేసి వాళ్ళ ఆ రోజు అటాక్ చేయడం జరిగింది. మరి అంత అటాక్ చేసినప్పుడు ఆ రోజు ఎంతమంది ఏడ్చుంటారు, ఎన్ని కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చి ఉంటాయి. ఈరోజు మేము ఒక యుద్ధం ప్రకటించి యుద్ధాన్ని చెయ్యంగానే కొన్ని వీడియోలు వస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నట్టు, మమ్మల్ని కాపాడండి, తాగనీకే నీళ్లు లేవు అని. ఒకటే చెప్తున్నా, మీకు తాగనీకే నీళ్లు లేవు, మిమ్మల్ని కాపాడాలి అనుకుంటే జస్ట్ మీరు వచ్చేసేయండి ఇండియాకి, అంతే. ఇండియాకి వచ్చేస్తే మేము శత్రువుకైనా కూడా ప్రేమించి దగ్గర తీసుకునే గుణం మా దగ్గర ఉంది. సో మీరు ఇండియాకి వచ్చేస్తే మేము చూసుకుంటాం, మీకు నీళ్ళే కాదు మీకు కడుపు నిండా అన్నం కూడా పెడతాం మేము. మీరు పాకిస్తాన్ వదిలేసి వచ్చేసేయండి. ఎవరైతే అక్కడ సఫర్ అవుతున్నామని మాట్లాడుతున్నారో మీరు ఈరోజు వచ్చి వీడియోలు పెట్టడం, మమ్మల్ని కాపాడండి అనడం. మరి అదే జమ్మూ కాశ్మీర్లో ఇండియన్స్ ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడండి వదిలేయండి అన్నప్పుడు విన్నారా? ఇన్లే. అంటే మీవైతే ప్రాణాలు, పక్కనలో అయితే కావా? 2 రోజుల కాల్పులలో 17 మంది భారతీయులు చనిపోయారు, అందులో 50 మందికి గాయాలు కూడా అయినాయి. మరి ఇప్పుడు వీళ్ళ పేరు ఎవరికి చెప్పుకుంటారు? మీ దగ్గర కొంచెం బాధ కాగానే, యుద్ధం ప్రకటించగానే ఒక్కసారి వచ్చి ఇట్లా ధ్వంసం చేయంగానే బా ఏం యాక్టింగ్ చేస్తున్నారు కొంతమంది. సరే పెద్దలు చేసిన యాక్టింగ్ అంటే మేము చిన్న పిల్లలు చేసినప్పుడు చాలా బాధ అనిపించింది మాకు కూడా. ఎందుకంటే మా భారతదేశంలో ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ తెలుసు. శత్రువు వచ్చినా మిత్రువు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టడమే తెలుసు తప్ప ఒకరికి హాని చేయడం మాకు తెలీదు. అందుకే ఇంకా కూడా మీరు మా దగ్గర వచ్చి అమాయకుల మీద కాల్పులు జరిపినా కూడా ఇండియన్ ఆర్మీ మాత్రం ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీదనే దాడి చేసింది. అది ఇండియా అంటే. మరి పాకిస్తాన్ చేయలేదంటే పాకిస్తాన్ కూడా దాదాపు 9 స్థావరాలల్లో దాడి చేసింది ఇండియా మీద. పాపం వాళ్ళేం చేసిరు, ఇప్పుడే చెయ్యదులే అని చెప్పేసి మెల్లగా పాపం కూర్చున్నారు. అట్లా పోయి జెట్ స్పీడ్లో పోయి ఇట్లా రాకెట్ దూసుకెళ్ళినట్టు వెళ్ళి ఇండియా పెద్ద షాక్ ఇచ్చింది వాళ్ళకి. నాకు తెలిసి పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, వీళ్ళు ఇంకా ఏం చేయలేకపోతున్నారు, ఇప్పుడే ఏం చెయ్యరులే, కొంచెం మనశ్శాంతిగా ఉందామని అనుకొని ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా రిలాక్స్ అయ్యారో అట్లా ఇండియన్ ఆర్మీ దూసుకెళ్ళింది. వెళ్ళి మోడీకి చెప్పు అన్నారు కదా, చెప్పినాం. ఇప్పుడు ఏమైంది? పుట్టగతులు కూడా లేకుండా పోతున్నారు. ఇట్లాంటివి యుద్ధాలు చేసుకొని ఇవన్నీ చేసుకొని మాకు కూడా యుద్ధాలు ప్రకటించడము, యుద్ధాలు చేస్తుంటే చూసి మురిసిపోవడం మాకేం తెలియదు. స్టార్ట్ చేసింది మీరు, యుద్ధం కావాలనుకుంది మీరు, మేం కాదు. 1947లో అటు పాకిస్తాన్లో కానీ ఇటు ఇండియాలో కానీ జమ్మూ కాశ్మీర్ మేము కలవము, మేము ఇండిపెండెంట్గానే ఉంటామని చెప్తే సరే అని చెప్పేసి అప్పుడు రాజా హరి సింగ్ అతను ఒక హిందూ, తనని ముస్లిమ్స్ అందరికీ కూడా హెడ్గా నియమించారు. ఆ తర్వాత మీ దగ్గర ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళని విలీనం చేసుకోవాలని చెప్పేసి వారికి దిగిరు, వాళ్ళ మీద కూడా దాడి చేసిరు. అప్పుడు జమ్మూ కాశ్మీర్ వాళ్ళు వచ్చి ఇండియాని హెల్ప్ అడిగిరు, మీరు మాకు హెల్ప్ చేయండి, మేము మీ లోపల కలిసిపోతాం అని చెప్పేసి. అప్పుడు ఇండియా చేసిన హెల్ప్కి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు ఇండియాలో ఉంది. తాగే నీరు ఆపినందుకే ఇంతగానం మీరు చేస్తుంటే, నవ వధువు సింధూరాన్ని మీరు దుడిపేస్తే మరి మాకెంత బాధ కావాలి? జస్ట్ ఒక 2 దాడులకే మీరు ఇంత అతలాకుతలం అయిపోతున్నారు అంటే నిజంగా మేము దలుచుకొని ఎగ్జాక్ట్గా ఇంకా గట్టిగా టార్గెట్ చేస్తే ఏమవుతారు? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి మన వాళ్ళు యూజ్ చేసిరు. అసలు ఏంది అంటే జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్ వీటిపైన పాకిస్తాన్ దాడి చేయడానికి వచ్చినప్పుడు మన ఇండియన్ ఆర్మీ గాలిలోనే వాళ్ళని అడ్డుకుంది, యుద్ధం చేసింది. పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు, గాలిలోనే మమ్మల్ని కిందికి కూడా రానియరా అని. పాపం వాళ్ళు ఇక్కడ దాకా దిగుతామేమో అనుకున్నారు. బట్ మన దగ్గర ఉన్న పవర్ అది గ్రేట్గా చెప్పుకోవచ్చు. ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాను నేనైతే. భారతీయురాలిగా నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను నేనైతే. ఇంకా కొంతమంది సెలబ్రిటీలు అంటారు ఐ అషేమ్డ్ అట, ఎందుకు అంటే ఇండియాలో ఉన్నందుకు. ఇండియన్ ఆర్మీ కూడా ఇట్లా చేస్తుంది అని నేను అనుకోలేదు. యుద్ధం వద్దు, ఎందుకు యుద్ధం అంట, స్టార్ట్ చేయమన్నది మేమా? స్టార్ట్ చేసింది వాళ్ళే. పోయి మీ మోడీకి చెప్పుకో అని చెప్పేసి నోటికొచ్చిన మాటలు మాట్లాడింది వాళ్ళు, మేము కాదు కదా. సెలబ్రిటీస్ కూడా కొంతమంది తెలుసుకోకుండా, ఏం తెలియకుండా అట్లా వారు ఎట్లా నడుస్తుంది అంట. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా మా సోషల్ సార్ చెప్పేటోడు, యుద్ధం వద్దు శాంతి ముద్దు అని చెప్పేసి అప్పుడు నినాదాలు, స్లోగన్స్ కొన్ని చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. అవునులే నిజంగానే ఇట్లనే ఉండాలి అని అనుకున్నాం. వారు వద్దనే చెప్పే అనుకుంటాం అంతే తప్ప కావాలని వాళ్ళు మేమేం చెయ్యము. మరి ఈరోజు వాళ్ళ మీద ఇలాంటి కాల్పులు జరిపినప్పుడు మాత్రం రియాక్ట్ అవుతున్నారు కదా. మరి అదే పెహల్గామ్లా ఒక నవవధువు
తన భర్తని కోల్పోయినప్పుడు ఆమె ఎంత బాధపడి ఉంటుంది. మరి అప్పుడు ఎందుకు అడగలేదు, మీరు ఎందుకు చంపేసినారు, మీరు ఎందుకు మా మీద అటాక్ చేసినారు అని పాకిస్తాన్ ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు ఈ రోజు మాత్రం మాట్లాడుతున్నారు మాటలు, పాపం వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి పాపం అని అనిపించిందా? మరి మన దగ్గర జరిగినప్పుడు పాపం అని ఎవరికి అనిపించలేదా? సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేసేది నోటికి వచ్చినట్టు ప్రమోట్ చేయకండి. మీకు తెలిస్తే ప్రమోట్ చేయండి, ఎవరో చెప్పిరని వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి ప్రమోట్లు చేయకండి. ఎంతైనా కూడా మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ కొట్టాలి. అయినా కూడా పాకిస్తాన్ని ఏమనాలో నాకు అర్థం అవుతలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తా, చచ్చిన పాము మళ్ళా చచ్చిపోతా అని చెప్పి మన దగ్గరికే వస్తుంది. ఒకప్పుడు యుద్ధం చేసేటప్పుడు మనకి సపోర్ట్గా రష్యన్ వచ్చింది, కానీ అప్పుడు యూఎస్ఏ వీళ్ళు రాలే. కానీ ఈరోజు మనకి సపోర్ట్గా ఎవరైతే ఉండను అన్నారో వాళ్ళే ఈరోజు మీకు సపోర్ట్గా మేము ఉంటాం, ఐ లవ్ ఇండియా అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు. అది ఇండియా పవర్. If Pakistan attacks India, I will not sit back. I will destroy Pakistan. మనుషులు అయితేనేమో చెప్పొచ్చు, కానీ వాళ్ళు మనుషులు కారు. వాళ్ళకి ఇట్లనే బుద్ధి చెప్పాలి. మాకేం వాళ్ళ ప్రాణాలు పోతుంటే హ్యాపీగా లేదు, కానీ మన దగ్గర చేసినప్పుడు మేము ఎంత బాధపడ్డాం. మేము అక్కడ కూడా అమాయకుల మీద మేము దాడులు చేయలేదు. ఎవరైతే ఉగ్రవాద స్థానాలు ఉన్నాయో వాటి మీద మాత్రమే దాడి చేసినాం. కానీ వీళ్ళు అమాయకుల మీద కూడా దాడి చేస్తారు. అంత నీచులు, అంత కిరాతకులు. ఈ మోడీ ఏం చేస్తారు? లేడీని చులకనగా చేసి చూస్తే అదే లేడీ ఆఫీసర్తోని మీడియాను అడ్రస్ చేయించారు. అసలైన ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది కదా. ఇన్ని రోజులు చూసిన వాటన్నిటికంటే కూడా గూస్ బంప్స్ సిచ్యువేషన్ ఇదైతే. नियंत्रण रेखा पर आकरण गोलीबारी की तीव्रता बढ़ा दी है. భారతదేశంలో పుట్టినందుకు గర్వపడండి. సిగ్గుగా ఫీల్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోండి. పాకిస్తాన్కి పోతారా, ఏడి పోతారా, ఆడికే వెళ్ళిపోండి. అంతే తప్ప ఇండియా అని ఒక్క మాట అన్నా అసలు ఒప్పుకునేదే లేదు. మా దగ్గర అన్ని కులాలు అన్ని మతాలు మేము ఏకతాటిగా ఉంటాం. వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మేము భేదాభిప్రాయాలు ఎప్పుడూ చూపించలేదు, చూపించాం కూడా. ఈ వీడియోకి మాత్రం, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఈ వీడియోని యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తలేదు. డెఫినెట్గా ఈ వీడియోకి నేను మానిటైజేషన్ ఆఫ్ చేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా. సో ఈ వీడియోకి యాడ్స్ అనేవి డిస్ప్లే కావు. నా సొంత లాభాల కోసమో, నా వ్యూస్ కోసమో, నా రెవెన్యూ కోసమో నేను ఈ వీడియో చేస్తలేను. నేను ఇండియాలో పుట్టిన, ఇక్కడే పెరిగిన, ఇదే నేలపైన ఉన్న, ఇండియాలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ వీడియో వల్ల నాకు లాభాలు అవసరమే లేదు. ఇండియన్స్ని టార్గెట్ చేసింది వాళ్ళు, దీన్ని నేషనల్ ఇష్యూ కాదు ఇంటర్నేషనల్ ఇష్యూ చేయాలి అనుకున్నది వాళ్ళు. అండ్ మ్యాచ్ కూడా ఈరోజు పాకిస్తాన్ వర్సెస్ భారత్ ఉండే. అయితే ఇప్పుడు అక్కడి నుంచి దాన్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఐఆమ్ అషేమ్డ్ ఆఫ్ మై కంట్రీ అన్నాను అనుకో. ఈసారి నోటితో ఉండవు ఆన్సర్లు, చేతల్లో కనిపిస్తాయి డైరెక్ట్గా.